జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన కంబాల హారిక ఈ నెల తేదీన ఏదైతే పురుగుల మందు తాగి తనతో పాటు తన పిల్లలకు కూడా పురుగుల మందు తాగించి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలో కూడా గత 2 రోజుల క్రితం తల్లి మృతి చెందిన నేపథ్యంలో తాజాగా ఈరోజు ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందారు. అయితే ఈ ఘటన పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నరవుతున్నారు, గుండెలు అవిసేలా కూడా రోధిస్తున్నారు. మనతో పాటు వారి బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బాబు చెప్పండి, అసలు ఏం జరిగింది? హారిక మందు అంటే గడ్డి మందు తాగి మృతి చెందింది కదా, అసలు ఎందుకని గడ్డి మందు తాగాల్సిన పరిస్థితి ఏంటి? తనతో పాటు పిల్లలకు కూడా అసలు మందు తాగిపియాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? అయితే వాడు ఇప్పుడు 3-4 ఏళ్ళ నుంచి ఒకదాన్ని ఉంచుకున్నాడు సార్. ఉదయం సెటప్ ఉంచుకొని దాన్ని మన బిడ్డను వేయించిన కన్నా ఓసారి వేరే భూమి ఒప్పుకున్నా సార్. అదే పిల్లట్లు వేరే ఒప్పుకొని దాన్ని చూత అది కాదని మళ్ళీ 2-3 ఏళ్ళ పెళ్లి చేసినాక వేరే మన లోపలి భూమి ఇచ్చిన లోపలి భూమి కాదన్నాక మళ్ళీ నేను భూమి కావాలని చెప్పి ఏది ఇచ్చాడు. ఓదాన్ని పక్కన పెట్టు, ఓదాన్ని ఉంచుకొని. మీ కూతురు హారికకు ఎప్పుడు వివాహం జరిగింది? అసలు అతను ఎవరు? అతను మీ అల్లుడి పేరేంటి? తన గ్రామీణ నేపథ్యం ఏంటి అసలు? ఆయన ఇప్పుడే మద్దలపల్లి మాదేమో చేయిస్తారు. అయితే ఆయన 12 నెలల కింద పెళ్లి చేసాను. ఒగ్గు కళాకారుడు నా బిడ్డ సూత అప్పుడు చదువుకున్న 12వ తరగతి చదివించిన సూత నా బిడ్డకు నేను వ్యవసాయ భూమి చెప్పాను. ఇట్లా కాలు బుర్రాలు దించలేదు, నేను నా బంగారం దగ్గర చదువుకున్నా అంటే నీ బిడ్డ పని చేయకున్నదారే, నేను పూలాడి చదువుకుంటాము అని చెప్పిండు. చెప్తే నాకు అయితే మొదలు పైసలు పోతాను, పైసలు నాకు వద్దు, నాకు ఇండ్ల భూమి కావాలంటే ఇండ్ల భూమి ఇచ్చిన సార్. ఇండ్ల భూమి లోపలి భూమి 2.5 ఒప్పుకున్నా. మళ్ళీ ఆయన 3 లక్షల రూపాయలు వచ్చిన ఆ 3 లక్షలు కాదని 3 లక్షలు తీసుకోండు. అయితే లోపలి భూమి వద్దు నాకు అని చెప్పి మళ్ళీ 2-3 ఏళ్ళకు నాకు మెయిన్ భూమి కావాలి, మీ వాళ్ళు నాకు గజ ఒప్పించి నాకు ఆ భూమి తెస్తావా నువ్వు దేవా అని చెప్పి వేధించిండు బాగా. అంటే ప్రధానంగా వరకట్న వేధింపులే ఈ ఆత్మహత్యకు కారణమని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అరకట్నం ఒకటే సార్. ఇప్పుడు వేరే దాని గురించి ఉంది, మళ్ళీ ఇప్పుడు ఈ అరకట్నం 2. అంటే వేరే అమ్మాయితో తనకి పరిచయం ఉంది, అక్రమ సంబంధం ఉందని మీరు ఆరోపిస్తున్నారు కదా. అసలు ఎప్పటి నుంచి, అంటే మీకు ఎప్పుడు తెలిసింది? ఈ 5 ఏళ్ళ మధ్య నుంచి. అంతకంటే ముందు అట్లా ఇప్పుడు ఇది కావాలి అది కానీ చెప్పిండు. ఓసారి 8 తులాలు పెట్టినా సార్, ఓసారి 7 తులాలు పెట్టినా, ఓసారి 7 తులాలు పెట్టినా, ఓసారి తులం పెట్టినా పిదానికి. ఆయనకు ఒక పేరు వేసిన ఎండి పేరు. ఈ అక్రమ సంబంధం గురించి మీ కూతురు ఎప్పుడైనా మీ ఇంట్లో చర్చించిందా? మీకు ఏమైనా సమాచారం చెప్పినా కానీ ఇప్పుడు నా కొడుకు చెప్పలే, నా ఊరికి చెప్పలే. నేను నా బిడ్డ నాకు చెప్పినా కానీ నా కొడుకు చెప్పలే. పోనీ పిల్లలు అయ్యారు సార్, ఇద్దరు పిల్లలు అయ్యారు, బతకాలి అని చూసిన మనిషి మంచిగా లేకపోతే చూస్తా నేను దాకాల 12 రోజులు వండి మంచిగా చేయించిన అదొకటే సార్. అయితే ఇప్పుడు నా పిల్లలు బతకాలని చెప్పి నేను చూసినా కానీ అంతకంటే ఎక్కువ మించేం లేదు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామానికి చెందినటువంటి కంబాల హారిక మొన్న 13వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం రోజున వ్యక్తిగత కారణాలు మరి కొద్దిగా భర్త వేధింపుల వలన పురుగుల మందు తాగడం జరిగింది. ఆమెతో పాటు వాళ్ళ పిల్లలు కూడా పురుగుల మందు తాగినట్లు మాకు విచారణ తెలిసింది. ఇందులో భాగంగానే మొన్న యశోద హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో 14వ తేదీన కంబాల హారిక ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్రమంలోనే చనిపోవడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇదే క్రమంలో ఈరోజు తెల్లవారుజామున అక్కడ వాళ్ళ ఆర్థిక స్తోమత బాగాలేనందువల్ల కొద్దిగా హోప్స్ ఏం లేవని యశోద హాస్పిటల్ యాజమాన్యం చెప్పడం వల్ల వాళ్ళు కరీంనగర్ ఆసుపత్రికి, ఒకరి పాపనేమో ఇక్కడికి మన కరీంనగర్ సివిల్ హాస్పిటల్కి, బాబును ప్రతిమ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్లో వాళ్ళ బాబు 6 గంటలకు చనిపోవడం జరిగింది. సివిల్ హాస్పిటల్ వాళ్ళ పాప చనిపోవడం జరిగింది. దీనిపైన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వాళ్ళ బంధువులు కంప్లైంట్ భర్త వేధింపుల వలన ఇదంతా జరిగిందని చెప్పి ఆరోపిస్తుంది. దీని మీద పూర్తి విచారణ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.